నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వైఎస్ఆర్టీపీ తెలంగాణలో కథ ముగిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవుతుందని చెప్పేసి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారని సమాచారం. ఏంటంటే సార్, దీని గురించి ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు షర్మిల గారు పాపం ఆవిడ ట్రోల్ అవుతున్నారు ఇలాంటి దానివల్ల. ఆవిడ గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసినప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అందరూ ట్రోల్ చేశారు. ఒకడైతే వచ్చి అక్క నువ్వు ఉండాలక్క, నువ్వు ఉండాలంటే ఉంటాను తమ్ముడు అని చెప్పి అంటాం. ఇలాంటివి అన్ని విపరీతంగా ట్రోల్ అయిపోయింది. ఇవన్నీ పాపం అందరూ అప్పుడు ఏమన్నారంటే నీకు అన్న మీద కోపం ఉంటే నువ్వు అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అన్నను ఓడించాలి, కానీ నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వేం చేస్తావు అన్నారు. రకరకాల వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నారు, పొత్తులు అన్నారు. ఇవన్నీ రకరకాలు జరిగినాయి. అన్నీ ఏమీ కార్యరూపం దాల్చలేదు. ఆవిడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అవనేమని అన్నది, వెంటనే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోడు అతను. ఇలాంటివన్నీ కొంచెం జరిగినాయి. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉంటారు ఆవిడే అన్నట్టుగా ఏదో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ అన్నగారు వాళ్ళ వదిన గారితో ఆవిడకి విభేదాలు ఉన్నాయి. అన్నగారి కంటే కూడా వదిన గారితో ఎక్కువ విభేదాలు. ఇది వదిన మరదళ్ళ మధ్య వైరం, తల్లి కొడుకుల మధ్య వైరం అంతే. ఆస్తి పంపకాలు కానీ అధికారంలో వాటా కానీ ఇలాంటి విషయాల్లోనే వాళ్ళ మధ్య వైరం ఉంది, విభేదాలు ఉన్నాయి. అది ఎవరు కూడా వాళ్ళ ఆఘాదాన్ని పోడ్చలేకపోయారు, వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చలేకపోయారు. అది ఎవరి వల్ల కూడా కాదు. వదిన మరదళ్ళ మధ్య వైరాన్ని అగాధాన్ని ఎవడో పోడ్చలేడు. అది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఆవిడని నయానో భయానో లొంగదీద్దామని చూశారు, కానీ ఆవిడ ఏం చేస్తుందిలే మమ్మల్ని అనుకున్నారు వాళ్ళు. అలాగే ఆవిడకి ఎవరికైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది. ఏకంగా ఆవిడ గతంలో ఏం చెప్పిందంటే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పింది. అదే బాణం ఆయన గుచ్చుకునేలాగా ఉంది ఇప్పుడు. అంటే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే షర్మిల గారైనా, ప్రశాంత్ కిషోర్ అయినా, విశ్రాంతి అధికారులైనా, మాజీ జడ్జిలైనా, కుల సంఘాల నాయకులైనా, ఈవెన్ బీజేపీ పెద్దలైనా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిముట్లు, ఓ రకంగా ఆయుధాలు అనుకోండి. ఆయన వీటిని చాలా సమర్థవంతంగా, పద్ధతిగా, చక్కగా, క్లీన్గా, నీట్గా ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడాడు. చూసుకోండి, కాలితే ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నాడు స్ట్రాటజిస్ట్గా. అతని తాలూకు దుష్ట వ్యూహాలన్నీ అమలు చేశాడు. మనం అందరం ఎవరిని తిట్టుకుంటాం? ప్రశాంత్ కిషోర్ని తిట్టుకుంటాం. కానీ ఆ ఆయుధాన్ని ప్రయోగించింది అతను. ఇది పనిముట్టు మాత్రమే. అసలు ప్రయోగించింది, అసలు దాని అనుకున్న మైండ్ అతనిది. దీన్ని ప్రయోగించాలని తీసుకున్నాడు. అతని చేతకాక ఆయుధం తీసుకున్నాడు. ఇప్పుడు మల్ల యుద్ధం, కుస్తీ పోటీ చేయాలి. దాంట్లో ఆయుధాలకు అవకాశం ఉండదు కదా. ఎవడ బలం ఉంటే తెలుసుకుంటారు. అలాంటి ఫెయిర్ గేమ్ వీళ్ళు ఆడుతూ ఉంటారు, రారా దెబ్బడుకుందామని. కానీ అతను ఏం చేయడు, ఆయుధం పట్టుకుని వస్తున్నాడు, ఒక ఆయుధాన్ని వదిలేడు. అలాగే పాదయాత్ర తనతో పాటు తను జైల్లో ఉన్న పాదయాత్ర చేసింది ఆవిడ. తర్వాత కూడా ప్రచారం చేసింది. అన్నగారికి అండగా దండగా నిలబడింది షర్మిల గారు. ఆవిడ ఒక ఆయుధం. అలాగే సిస్టమ్ అంతా ఉపయోగపడేలాగా మోడీ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు. ప్రసాదాల గవర్నరు ఇలాంటి వాళ్ళందరూ పూర్తిగా ఇవన్నీ ఒక పనిముట్లు. మనకి వాళ్ళందరూ ఇప్పుడు సపోజు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారిని కలిస్తే మనం ఏమంటున్నాం? తిడుతున్నాం. అని వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకూడదు, ఆ విషపురుగు అని. నేను తిట్టాను 3 సార్లు ఆయన. నేను వీళ్ళు కలిసినందుకు తిట్టను, కానీ ఆడిని తిడతాను. ఇప్పుడు తిడతాను, అప్పుడు తిడతాను. అలాంటి బుద్ధిమాలని మనం ఎంకరేజ్ చేయకూడదని. కానీ దీని వెనకాల ఏముందంటే ఆయన ఆయుధాలు ఒక్కొక్కటి నిర్వీర్యం అవుతున్నాయి, ఒక్కొక్కటి డిఫ్యూజ్ అవుతున్నాయి. ఆయుధం డిఫ్యూజ్ చేయడమే కాకుండా తీసుకొచ్చి మన దొడ్లో పడేసామనుకోండి, ఒకవేళ తీసి దాన్ని మళ్ళీ రెడీ చేయకుండా ఉంటాయి. అవతల వాడి దగ్గర ఆయుధ భాండాగారం ఖాళీ అవుతుంది. అతను ఎలాగ బుర్రలేదు కాబట్టి మీకు ప్రమాదం ఉండరు. ఇవన్నీ ఉంటేనే అతని బలం. ఇవన్నీ లేకపోతే ఎందుకు పనికొస్తాడు? అర్థమైందా? పైగా అతను చూసి అందరూ కూడా భయపడుతున్నారు. ఏదో తెలుగు స్కెచ్ చేస్తున్నాడు, 100 మందిని మార్చేస్తున్నాడు, దీని వెనకాల ఏదో స్కెచ్ ఉంది. ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ ఎలక్షన్ మీరు చేసుకోండి. ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, బలహీన పడకూడదు, భయపడకూడదు. అలా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప ఆడిని ఎక్కువగా ఊహించేసుకోవటం వల్ల డిమారలైజ్ అవుతారు. కొంతమంది డిమారలైజ్ చేస్తారు. ఆడొస్తున్నాడు, కోవర్ట్ ఆపరేషను, ఇలాగ అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు. వాళ్ళు బలహీన పడుతున్నారు. అతను హార్డ్ కోర్గా అతను అభిమానించినట్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతను వదిలేసాడు. కొండవేల శ్రీదేవి గారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్ఆర్ రామనారాయణ గారు, మేకపాటి అయినా ఇలాంటి వాళ్ళు అందరూ వదిలేస్తున్నారు. ఆఖరికి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు అసంతృప్తి. అలాగే
పార్థసారథి గారు, నారాయణ స్వామి, ఇలాంటి వాళ్ళందరూ. నారాయణ స్వామి గారు అంతా మీ పెద్ద రెడ్డిలు చేసి నన్ను అంటారటే బాబు అంటున్నాడు. వీళ్ళందరూ కూడా అతని దగ్గర అతనికి బలంగా పనిచేసి అతని వైపు నిలబడి తన స్వరాయుధాన్ని, స్వర కరవాలని వాళ్ళ కోసం వాడిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వర కరవాలన్నీ పదును తగ్గిపోయినాయి, ఇప్పుడు మొండిగా మారిపోయినాయి, ఆయన పని చేయని అంటున్నాయి. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళని తీసుకోకపోయినా కానీ డిఫ్యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటే చాలు కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మౌనంగా ఉన్న వాళ్ళు అందరినీ మేధావులు అనుకుంటారు. సాధారణంగా మౌనంగా మాట్లాడకుండా ఇలా గడ్డం పెంచుకుని ఇలా కూర్చున్నాడు అనుకో, మరి బాబు ఎంత మేధావరో బాబు అనుకుంటారు. అంటే మేధావులు మౌనంగా ఉంటారు, కానీ మౌనంగా ఉన్నవాడల్లా మేధావు కాదు. ఇది మల్లా వెంకటకృష్ణమూర్తి గారు ఏదో నవలో రాసాడు. ఇది తెలుసా? మల్లా వెంకటకృష్ణమూర్తి పెద్ద రైటరు, బ్రహ్మాండంగా రాస్తాడు. అలాగా ఒక్కొక్కటి ఏం చేస్తాడంటే, అనగనగా ఒక రోజు సినిమా వచ్చింది చూసావా, అందులో ఒక పిచ్చోడు ఒక కాగితం ముక్కల మీద రాసి ఇలా దేవుడికి వేస్తూ ఉంటాడు. రా ప్రశ్న చెప్పు, సమాధానం చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతూ ఉంటాడు దేవుడిని. అందులో పోలీస్ ఆఫీసరు జగపతి బాబు ఆవిడ వచ్చింది 2 పీకి, ఎవరు నువ్వు పిచ్చిన కొడుకులో ఉన్నావు, నువ్వు ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు, నువ్వు ఎవరికి కాగితాలు పంపుతున్నారు అంటే, నేను దేవుడికి పంపుతున్నాను, ప్రశ్న వేస్తున్నాను, దేవుడు సమాధానం పంపిస్తాడు అంటాడు. అదొక రకమైన ఇల్యూజన్, చిత్త చాంచల్యం, భ్రమ. అందులో ఉండాళ్ళు వాళ్ళు మైండ్లో దేవుడితో మాట్లాడుతున్నట్టు, దేవుడు వచ్చినట్టు, దేవుడు వీడు వేసిన ప్రశ్నకు సమాధానం పంపిస్తున్నట్టు వాడు ఫీల్ అయ్యి వాళ్ళ ఫాలోవర్స్ చెప్తూ ఉంటాడు. వాళ్ళు కూడా పిచ్చోళ్ళు వీడి వెనకాల తిరుగుతూ ఉంటారు, ఏకంగా చంపేసి స్టేజ్కి వెళ్ళిపోతారు. అలాగా మీకు ఏమనిపిస్తుందంటే ఎదటోడిని చూసి మీరు ఊరికే భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఎక్కడో చోటకి వెళ్తూ ఉంటాం, అడవిలోనో, అడవి మార్గం గుండా దేవస్థానాలకో లేకపోతే ఎక్కడికి వెళ్తాం, టూరిస్ట్ ప్లేస్కి వెళ్తూ ఉంటాం. అక్కడ కొంతమంది గడ్డలు అయి పెంచుకుని సాధులు బొట్లు అయి పెట్టుకుని ఉంటారు. వాడు కూర్చుని గాలిలో మాట్లాడుకుంటున్నాడు అనుకోలాగా, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా ఏదో చేస్తూ ఉంటాడు. వాడిని చూసి ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఫీల్ అవుతారు. ఒకడు ఏమనుకుంటాడో, వీడు మంచి మహిమాన్వితుడేమో, వీడు మహిమలు ఉన్నాయేమో ఏందని ఇలాగ తన్మయత్వంతో తాదాత్మ్యం చెంది మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇంకొకడేమన్నాడు పిచ్చి నా కొడుకులో ఉన్నాడు, వీడు పిచ్చోడు వీడు అనుకుంటాడు. ఇంకోడేమన్నా వీడు చేతబడులు గడ్డ చేస్తాడేమో, వీడు జాతక ఉండాలి దూరంగా అంటే భయం వేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవం ఏంటి, నిజంగా పిచ్చోడు ఆకలి వేస్తూ ఉంటాడు, తింటాం ఏమి ఉండదు, ఏం చేయాలో తెలియక ఆకలి ఎక్కువైపోయి మైండ్ దెబ్బతినిపోయి వాడికి పిచ్చి పెట్టేసి పిచ్చి ఆలోచన చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనం భయపడకూడదు. రజ్జు సర్ప భ్రాంతి అంటారు, తాడుని చూసి పోము అనుకోకూడదు. అర్థమైందండి? ఆ భయాన్ని వదలాలి. ఇప్పుడున్న ప్రతిపక్షాలు అతను ఏదో చేసేస్తాడో, ఏదో ఉద్ధరించి ఏదో చేస్తాడు మనల్ని, నువ్వు ధైర్యంగా ఫైట్ చేయి. నువ్వు ఫైట్ చేసినప్పుడు అడేమీ చేయలేడు. అతని ఆయుధాలు ఒక్కొక్కటి నిర్వీర్యం అయిపోతున్నాయి. పోరాడితే పోయేదేమీ లేదంటారు సిసిటీ గారు. అలాగా మీరు పోరాడుతూ మొదలెడితే ఆయన దాక్కుంటాడు, తోక ముడుచుకుని వెళ్ళిపోతాడు. అది మానేసేసి వాడు ఏదో చేస్తాడని ధైర్యంగా ఎవడో కూడా పోరాడేవాడు మాట్లాడేవాడిని మీరు బలహీనపరచకూడదు. నీకు సహజంగా ధైర్యం లేదనుకో, దెయ్యం అంటే భయం అనుకో, నువ్వు ఇంట్లో పోయి తలుపేసేసుకుని ముసుగెట్టేసి పడుకో. అదే కదా దెయ్యం నడిచేసేవాడికి మిగతా వాళ్ళు మేము వెళ్ళిపోతారు, అవునా కదా. కాబట్టి ఇక్కడ షర్మిల గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందనుకోండి, కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా మంచి రోజులు వచ్చినట్టే. అంటే మొత్తానికే ఎండిపోయి బీటలు వారేసిన భూమిలో మొలకలు వస్తాయి. కారణం ఏంటి? షర్మిల గారు రావటం వల్ల కాదు, ఆ వాతావరణం, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఎలాగా వైసీపీ పార్టీలో వాళ్ళ పని అయిపోయిందో తెలుసు. ఆయన చాలా నిరంకుశంగా ప్రజలను ఎప్పుడేసి తినేయటమే కాకుండా వాళ్ళ నాయకులు కూడా ఎప్పుడేస్తున్నాడు ఆయన. కనీసం వాళ్ళకి దర్శనం కూడా ఇవ్వట్లేదు. దానికి ఉదాహరణ డొక్క గారు మాట్లాడుతున్నాడు. అంతా పెద్ద రెట్లు చేసి మా మీద తోసేస్తున్నారు ఏంటంటే, వీళ్ళు చేసి పాపాలు వీళ్ళు చేసి దుర్మార్గం అన్యాయం అవినీతి వాళ్ళు చేసి ఈ ఎమ్మెల్యేల మీద తోసేస్తున్నాడు అనేటువంటి దానికి ఆయన మాటలో ఉదాహరణ. అటు ఇటు మార్చడం దుర్మార్గం, ఏకపక్ష ధోరణి అనేటువంటిది సీట్లు మార్పులు విషయంలో చూస్తాం. వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది. దీన్ని తట్టుకోలేనట్టు కొంతమంది ఉంటారు. అందులో కొంతమంది వాళ్ళ దారాలు చూసుకుంటారు. పడవ మునిగిపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఎందుకుంటారు, ఆ పడవలు ఎందుకుంటారు, ఇల్లు కూలిపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఉంటారా, వేరే దారి చూసుకుంటారు, వాళ్ళు సొంత ఇల్లు పోదాం అనుకో చూసుకుంటారు. మీరు ఏదో ఒక ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది, ఆ ఇల్లు కూలిపోతున్నప్పుడు ఏం చేస్తారు, మీ ఇంటికి పోవాలని చూస్తారు కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఉంటారు, నాయకులు, ఈవెన్ క్యాడరు, ఓటర్లు కూడా. వాళ్ళు ఓటు బ్యాంకే కదా, ఇంటికి వచ్చింది సొంతంగా తయారు చేసుకున్నది ఏం లేదు కదా. వాళ్ళందరూ అక్కడ దుకాణం బట్టలే సర్దుకుని మన ఇంటికి పోతున్నారా బాబు అని పోతారు. నాయకులు టీడీపీలోకి వెళ్ళగలిగిన వాళ్ళు రాణిస్తే కొంతమంది వెళ్తారు, జనసేన కానీ టీడీపీ కానీ. అలాగే వాళ్ళు రానివ్వని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇందులో ఉండలేని వాళ్ళు వైసీపీలో. వాళ్ళందరికీ కాంగ్రెస్ ద్వారము తెరిచి ఉన్నది అని వాళ్ళు తలుపు తీసి కూర్చుంటారు, వాళ్ళు అందులో పోతారు. అప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి, మా రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఇతనికి సపోర్ట్ చేసామన్నారు కదా, అవును రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈవిడ కూడా అక్కడ ఉంది కాబట్టి అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. నువ్వు కాంగ్రెస్ వదిలేసి వచ్చావు కదా, మళ్ళీ ఇంటికి వెళ్తున్నావు అంటే అదిగో రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది కదా వెళ్తున్నామని చెప్పుకోవడానికి పనికొస్తారు అనమాట. అలాగే అందులోకి వెళ్తారు. వెళ్ళి
ఆ పార్టీకి ఎంతో కొంత బలం వస్తుంది, ఊపిరి వస్తుంది, ఆక్సిజన్ ఉంటుంది అన్నమాట. వెంటిలేటర్ మీద ఉన్న ఆక్సిజన్ ఉంటుంది. రేపు మాపులు వేసి కూర్చుంటుంది. అర్థమైందండి. అప్పుడు వీళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే అతనికి పెద్ద దెబ్బ పడిపోయింది. ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలు ఆయన దూరం అయిపోయినాయి, అందరికీ వేటేసేసాడు ఆయన. గత ఎన్నికలకి ఇప్పటికీ ఆయన చాలా ఓటు బ్యాంక్ తేడా వచ్చింది. అయినా కొంత సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి దఖలైంది వాళ్ళ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 33%, అది అందులోంచి దానిమ్మ గింజలు ఒలుచుకు తిన్నట్టు కాంగ్రెస్ లాగేసుకుంటుంది. అప్పుడు ఏమవుతాడు, డిజాస్టర్, కొంచెం డిపాజిట్లు కూడా పోతాయి. అది జరగబోయేది.